కాంగ్రెస్ పార్టీలో అందరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్నవారికి పార్టీలో న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పైరవీలు మాని ప్రజాసేవకు పునరంకితమైతేనే ఉన్నత పదవులు వెతుక్కుంటూ వస్తాయని స్పష్టం చేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైందన్న ముఖ్యమంత్రి వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరిగిన జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో హితవు పలికారు. కాంగ్రెస్ లో పనిచేసే వారికి పదవులు వస్తాయని, వారసత్వంగా మాత్రం రావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ అనంతగిరిలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డీసీసీ పదవి వస్తే జిల్లా అధిపతులమనే భావన వద్దని సూచించారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అవకాశాలు మెరుగుపడటానికి శిక్షణా తరగతులు దోహదం చేస్తాయని సీఎం పేర్కొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ పార్టీ ఒకటి ఉన్నది. మిగతా అన్ని కూడా మనము తెచ్చిన స్వతంత్రము, మనము ఇచ్చిన రాజ్యాంగము, మనం ఈ దేశాన్ని బలోపేతం చేస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే స్లోగన్ తీసుకొని ఈ దేశానికి ఒక ప్రమాదకరమైన అట్లాంటి కీలకమైన సందర్భంలో పార్టీ యొక్క విధానమే కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక పక్కన, ఈ దేశంలో పేదలకు అందుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతున్న నేపథ్యంలో మీ శిక్షణకు ఒక ప్రత్యేకమైన సమయం ఇది. 10 రోజులు ఇక్కడ ఉండడం అనేది మీరు శిక్షగా భావిస్తే దీనివల్ల సున్నా ప్రయోజనం. మీ అవకాశాలు మెరుగుపడడానికి కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కష్టము శ్రమ ఎప్పుడు ఊరికపోదు. మేము జిల్లాలకు అధిపతులమైనము అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. మహాత్మా గాంధీ కాలం నుంచి పార్టీలో భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులు ఉన్నారన్న సీఎం, అలాంటి వారిని పార్టీ నుంచి తరిమేయాలని చూస్తే పార్టీకి కీడు చేసిన వారవుతారని చెప్పారు. తాము పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి పార్టీ సంక్షోభంలో ఉందన్న ముఖ్యమంత్రి, అందరినీ కలుపుకుపోవడం వల్ల అనతి కాలంలోనే అధికారంలోకి తెచ్చామని వివరించారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తేనే అందలం దక్కుతుందని రేవంత్ పేర్కొన్నారు. మీకందరికి కూడా నా సూచన ఒక్కటే, మీ ప్రతి చర్య మేము గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు మార్కులు వేయదు పార్టీ. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలనో ఈ కోటాలనో వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీరు ఆ మెరిట్ కోటాల పాస్ అయితేనే మీకు ఏదైనా అవకాశం వస్తుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనే పదవి చాలా డోర్లు కాంగ్రెస్ పార్టీలో ఓపెన్ అయిపోతాయి. ఈ విలువైన పదవిని మీరు దుర్వినియోగం చేసుకుంటే ఇక మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. పదవిని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సో, ఎంపీఓ, మంత్రో, ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని సీఎం తెలిపారు. సమస్యలపై కొట్లాడితే స్వపక్షంతో పాటు విపక్షం గౌరవిస్తుందన్న ముఖ్యమంత్రి, పైరవీలు వదిలేసి ప్రజల తరపున పోరాడితే గౌరవం, మర్యాద తప్పక పెరుగుతుందన్నారు. మీకు గౌరవం ఎప్పుడు వస్తుంది అనంటే నా అనుభవంతో చెప్తున్నా, పైరవీలు చేయకపోతే వస్తుంది. అంశాల పట్ల స్పష్టంగా మీరు మాట్లాడితే మీ గౌరవం మీకు నిలబడుతుంది. మీరు చిన్న చిన్న పైరవీలు వెనకాల తిరిగినారు అనుకో, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకుండా పైరవకారులుగా మీకు ఎప్పుడైతే ముద్ర పడుతుందో అప్పుడు మీరు అందరికీ చులుకాన లోకు అవుతారు. మీరు పైరవీలు మానేసి ప్రజా సమస్యల్ని ప్రస్తావించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వస్తే ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు మర్యాద ఇస్తారు, మీరు చెప్పింది ఇచ్చేస్తారు. ఏ రోజు కూడా మేము పైరవీల వెనకాల పరిగెత్తలేదు. సమస్యలను లేవనెత్తినము, కొట్లాడినం కాబట్టి అవకాశం వచ్చింది. సంపూర్ణమైన సహకారం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మార్చి 2 వరకు డీసీసీలకు నిర్వహించే శిక్షణ తరగతులకు పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. తొలి రోజున మంత్రులు, సీనియర్ నాయకులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ, ఏపీ జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు.